హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది నేను పొద్దున్నే రికార్డ్ చేస్తున్న వీడియో. లేవడంతో అన్ని మెసేజ్లు ఉన్నాయన్నమాట. సో ఇట్లా కాదు, వీడియో చేద్దాం. ఎందుకంటే ఈ క్వశ్చన్ ఇప్పుడు కాదు, నిన్న మొన్నటి నుంచి ఉన్నట్లుంది ఇష్యూ. ఈ ఎర్న్ ఆప్షన్లో రెవెన్యూ కనిపించకపోవడం అనేది ఇది ఆన్ అండ్ ఆఫ్గా జరుగుతూనే ఉంటుంది. అండ్ ఇలా వచ్చిన ప్రతిసారి కూడా ఇట్లా డౌట్స్ అడుగుతూనే ఉంటారు. అండ్ అంతమందికి రిప్లై ఇవ్వలేము. యాక్చువల్గా రాత్రి 11:30 వరకు రిప్లైస్ ఇస్తూనే ఉన్నా. అంటే ఆ డౌట్ అనే కదా, ఇంకా వేరే డౌట్స్కి అట్లాగా. మార్నింగ్ లెగవంగానే సేమ్ డౌట్తో మొత్తం ఉన్న చాట్స్ 40 చాట్స్ ఉంటే 40 చాట్స్కి రిప్లైస్ 40 చాట్స్ మంది మెసేజెస్ పెట్టారు. అందులో 22 చాట్స్ దీని గురించే ఉన్నాయి. మాకు భయం వేస్తుంది, చెప్పండి ఏమైపోతుందో ఏంటో అని చెప్పి. నేను ఇంకా రిప్లై ఇవ్వలేదు వాళ్ళకి. అంతమందికి ఎక్కడ ఇస్తాం రిప్లై అని చెప్పి. మొత్తం వరుసగా అన్నీ అయ్యే ఉన్నాయి. సర్లే అసలు ఒక వీడియో చేసి పెడదాము, ఫ్యూచర్లో వచ్చినా కూడా భయపడకుండా ఉంటారు. అంటే ఎలా చెక్ చేసుకోవాలని చాలామంది అడుగుతున్నారు. ఒక షార్ట్ పెట్టేద్దాం అనుకున్నా, బట్ షార్ట్లో కుదరదు ఇది. సో నేను చెప్తాను ఎలా చెక్ చేసుకోవాలి ఏంటనేది కూడా. అండ్ ఇక్కడ ఇట్లాంటి అప్డేట్స్ ఏమన్నా వచ్చినప్పుడు ఆన్ అండ్ ఆఫ్గా జరుగుతూనే ఉంటుంది. ఇప్పుడు 2 ఛానల్స్కి ఉన్న వాళ్ళకి అనుకోండి, అసలు ఎర్న్ ఆప్షన్లో ఎప్పుడూ కనిపించదు. 2 ఛానల్స్ ఒకటే యాడ్సెన్స్కి కనెక్ట్ అయి ఉన్న వాళ్ళకి కనిపించదు. కానీ వాళ్ళకు కూడా కనిపించే విధంగా మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. అది నేను వీడియో కూడా చేశాను. అదేంటంటే ఒక ఛానల్లో ఇంకో ఛానల్ని మీరు మేనేజర్గా యాడ్ చేసుకుంటే, మేనేజర్ యాక్సెస్ ఇస్తే కనుక సో రెండింటి యాడ్సెన్స్ కలిపి మనకి ఎర్న్ ఆప్షన్లో కనపడుతుంది. దాని గురించి ఆల్రెడీ వీడియో చేశాను, ఒకసారి చూడండి. ఆ వీడియో కామెంట్స్లో పిన్ చేస్తాను. అదొకటి. అయితే ఇదేంటంటే ఒక ఛానల్ ఉన్న వాళ్ళకి, ఈ ఒక ఛానల్ ఉన్న వాళ్ళకి రెవెన్యూ నార్మల్గా కనిపిస్తూ ఉంటుంది కదా, సడన్గా పోయేపాటికి భయం వేసేస్తుంది అనమాట అందరికి, ఏం జరిగిపోయింది ఏంటో అని చెప్పి. అండ్ ఎలా చూసుకోవాలనేది కూడా తెలియట్లేదు అని చెప్పి మెసేజెస్ అనమాట. సో ఏంటి అంటే ఇక్కడ అది పోయినా ఏం పర్లే, మీకు జస్ట్ డిస్ప్లే అవ్వట్లేదు అంతే. మీ ఛానల్కి ఏ ప్రాబ్లమ్ లేదు, మానిటైజేషన్కి ఏ ప్రాబ్లమ్ లేదు. మరి మేము ఎలా చెక్ చేసుకోవాలి రెవెన్యూ ఎంత వచ్చింది ఏంటి అనేసి అడుగుతున్నారు. నేను చూపిస్తాను మొత్తం మీకు క్లియర్గా ఎంత ఏంటి రెవెన్యూ గురించి మొత్తం అంతా కూడా. అంటే $100+ అయిపోయిన తర్వాత ఎట్లా చూడాలి అంటే, $100 అయిపోయిన తర్వాత మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుద్ది కదా మనకి $100 అవ్వడానికి. అదంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ మనకి డాష్ బోర్డ్ అనేది ఇలా ఉంటుంది కదా. సో డాష్ బోర్డ్లో ఇక్కడ ఎస్టిమేటెడ్ రెవెన్యూ అని చెప్పి ఉంది కదా. సో ఈ ఎస్టిమేటెడ్ రెవెన్యూ ఇదేంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, లాస్ట్ 28 డేస్లో వచ్చిన రెవెన్యూ మాత్రమే. అంటే ఈ రోజు నుంచి వెనక్కి 28 డేస్లో వచ్చిన రెవెన్యూ. ఇది మధ్యాహ్నం ఇక్కడ తగ్గినట్లుగా కనిపిస్తుంది. ఎందుకు తగ్గుతుంది అంటే అక్కడ అప్డేట్ అవుతాయి మనకి. మధ్యాహ్నం టైంకి మనకి వాచ్ అవర్స్, వ్యూస్ అన్నీ అప్డేట్ అవుతాయి. సో అప్డేట్ అయిన తర్వాత మధ్యాహ్నం తగ్గుద్ది. మళ్ళీ రేపు మార్నింగ్ యాడ్ అవుద్ది కదా, రేపు మార్నింగ్ మళ్ళీ పెరుగుతుంది. అట్లా మీకు తగ్గడం పెరగడం అనేది మీరు గమనిస్తారు. అది తగ్గడం కాదు. ఎందుకంటే ఇక్కడ డిస్ప్లే అయ్యేది లాస్ట్ 28 డేస్లో వచ్చిన రెవెన్యూ మాత్రమే. సో ఇప్పుడు మీరు ఈ ఎస్టిమేటెడ్ రెవెన్యూ పైన క్లిక్ చేస్తే మీకు ఒక గ్రాఫ్ అనేది కనిపిస్తుంది ఇక్కడ. సో ఈ గ్రాఫ్ వచ్చిన తర్వాత మళ్ళీ గ్రాఫ్ పైన క్లిక్ చేయండి. మళ్ళీ గ్రాఫ్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఈ జూన్, జూలై ఉన్నాయి కదా, ఇట్లా ఈ మంత్స్ పైన క్లిక్ చేశారనుకోండి, ఏ మంత్ ఎంత రెవెన్యూ వస్తుందనేది మీరు జస్ట్ ఇలా ట్యాప్ చేస్తే ఇలా కనిపిస్తూ ఉంటుంది మీకు. జస్ట్ అట్లా ఆ గ్రాఫ్ పైన క్లిక్ చేస్తే చాలు ఏ మంత్ ఎంత రెవెన్యూ వచ్చింది అనేది. ఇదొకటి. అండ్ ఇంకోటి, ఈ అనలిటిక్స్లోనే మనకి ఓవర్వ్యూ, కంటెంట్, ఆడియన్స్ ఉంది కదా. సో రెవెన్యూకి వెళ్ళండి. ఈ రెవెన్యూకి వెళ్ళిన తర్వాత మీరు ఇట్లయినా చూసుకోవచ్చు, ఏ మంత్ ఎంత రెవెన్యూ వచ్చింది అనేది మీకు ఇక్కడ క్లారిటీగా కనిపిస్తుంది. మరి $100 అయిపోయినాయి అప్పటి నుంచి మరి మేము ఎట్లా చెక్ చేసుకోవాలి అంటే కనుక మీరు యాడ్సెన్స్లో చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. కాకపోతే ఇదంతా మనం అంత బుర్ర పెట్టి అంత టైం చేసుకునే దానికంటే దాంట్లో ఈజీ అనమాట. సో అందులో ఎట్లా చేయాలి అంటే, ముందుగా క్రోమ్లో మీ మెయిల్ ఐడితో అయితే లాగిన్ చేసుకోండి. యాడ్సెన్స్ మెయిల్ ఐడి ఉంటుంది కదా, అదే ఛానల్ మెయిల్ ఐడినే ఉంటుంది మోస్ట్లీ ఎవరికైనా. ఆ మెయిల్ ఐడితో లాగిన్ చేసుకోండి. ఫస్ట్ గూగుల్లోకి వెళ్ళి యాడ్సెన్స్ అని చెప్పి సెర్చ్ చేయండి. యాడ్సెన్స్ అని చెప్పి సైన్ ఇన్ అని వస్తుంది. ఈ సైన్ ఇన్ క్లిక్ చేసిన తర్వాత ఆ మెయిల్ ఐడితోనే ఆటోమేటిక్గా సైన్ ఇన్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ స్క్రీన్ ఏం పట్టించుకోకండి మీరు. ఇది నాకు బ్లాగ్ ఉంది కాబట్టి బ్లాగ్ రిలేటెడ్ రెవెన్యూ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇవన్నీ ఏం పట్టించుకోకండి. ఇక్కడ ముందు డెస్క్టాప్ సైట్లో పెట్టుకోండి. సో ఇట్లా వచ్చిన తర్వాత ఇదిగోండి, ఇక్కడ ఈ 3 లైన్స్ ఉన్నాయి కదా, 3 లైన్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అని ఉంది. సో ఈ యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ అని చెప్పి కనుక మీరు క్లిక్ చేస్తే ఇక్కడ మీకు బ్యాలెన్స్ 00, లాస్ట్ పేమెంట్ $180 అని ఉంటుంది. ఇక్కడ ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ బ్యాలెన్స్ 00 అని ఎందుకు ఉంది అంటే, ఈరోజు డేట్ వచ్చేసి 4th అనమాట. సో ఈరోజు జూలై 4th 2026 రోజున ఈ వీడియో రికార్డ్ చేస్తున్నాను నేను. సో ఇక్కడ బ్యాలెన్స్ 00 ఉంది, లాస్ట్ పేమెంట్ $180 అని ఉంది. అంటే నాకు పోయిన నెలలో వచ్చిన అమౌంట్ $180. మరి ఇక్కడ 00 ఎందుకు ఉంది అంటే, ఇప్పుడు ఆ $180 అనేది ఇది జూలై మంత్ కదా, అది నాకు మే వరకు వచ్చిన రెవెన్యూ అనమాట, ఆ $180.
సో నాకు జూన్లో వచ్చిన రెవెన్యూ ఏమైంది, అది ఇంకా యాడ్ అవ్వలేదు యాడ్సెన్స్లో. సో జూన్లో వచ్చిన రెవెన్యూ అంతా కూడా మనకి జూలై 11th లోపు యాడ్సెన్స్లో యాడ్ అవుతుంది. 7th to 12th అని వాళ్ళు ఇచ్చే టైము. సో మనకి 11th కల్లా యాడ్ అయిపోతుంది అనమాట. ఎట్టి పరిస్థితుల్లో 11th మార్నింగ్ టు ఈవినింగ్ కల్లా యాడ్ అయిపోద్ది అనమాట. 11th ఈవినింగ్ కల్లా ఏది జూన్లో వచ్చిన రెవెన్యూ. ఓకేనా. సో ఆ జూన్లో కనుక $100+ వస్తేనే ఈ మంత్ పేమెంట్ వస్తుంది. ఒకవేళ రాలేదు, ఒక జూన్లో $80 వచ్చినాయి అనుకోండి, ఆ 80 ఇక్కడ యాడ్ అవుతుంది 11th. మళ్ళీ జూలైలో 20+ వస్తుంది కదా, జూలైలో ఒక 50 వచ్చింది అనుకోండి. సో ఆ 80 + 50 యాడ్ అయ్యి మనకి ఇక్కడ $130 నెక్స్ట్ మంత్ అయితే పేమెంట్ అనేది వస్తుంది అనమాట. సో ప్రతిసారి కూడా ఇంతే. సో మీకు ఈ మంత్ వచ్చిన రెవెన్యూ నెక్స్ట్ మంత్ యాడ్సెన్స్లోకి వెళ్ళి 11th ఒకవేళ యాడ్సెన్స్లో $100+ అయితే అప్పుడు ఆ మంత్ పేమెంట్ అనేది రిలీజ్ అవుతుంది అనమాట. అదే మీరు ఇట్లా చెక్ చేసుకోవచ్చు యాడ్సెన్స్లో. ఏం అవసరం లేదు, మీరు ఎక్కడికి వెళ్ళవసరం, జస్ట్ ఆ 3 lines క్లిక్ చేసి యాడ్సెన్స్ ఫర్ యూట్యూబ్ క్లిక్ చేస్తే చాలు, అంతే. ఇక్కడ మీకు మొత్తం క్లియర్గా యూట్యూబ్ ఎర్నింగ్స్ అనేసి కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఈ డౌట్కి రిప్లై ఇచ్చి ఏదో అయిపోయిందేమో అనేసి తెగ భయపడిపోతూ ఉన్నారు. ఏమీ అవ్వదు. మీకు మానిటైజేషన్ యాక్టివ్లోనే ఉంది కదా, మానిటైజేషన్ యాక్టివ్లోనే ఉంది, రెవెన్యూ ఎర్న్ అవుతుంది. అక్కడ జస్ట్ డిస్ప్లే అవ్వకపోవడం వల్ల అంతమంది అడగడం అనమాట. సో అందుకే వీడియో చేసి పెట్టేద్దామని చెప్పి చేశాను. ఈ వీడియోకి నేను పెట్టుకున్న టైం వచ్చేసి, నేను యాక్చువల్గా ఈ వీడియో నేను రికార్డ్ చేయడం అనేది 8 minutes బ్యాక్ స్టార్ట్ చేశాను ఈ వీడియో రికార్డ్ చేయడము. అంటే ఇప్పుడు 9:36 అయింది టైము. దీనికి టార్గెట్ 1 hour పెట్టాను. చూద్దాం ఎంత ఫాస్ట్గా చేయగలుగుతాను. 1 hourలో ఎడిటింగ్ చేసి, నాకు ఎక్స్పోర్ట్ చాలా టైం పడుతుంది, ఎక్స్పోర్ట్ అప్లోడ్ కూడా టైం పడుతుంది. 8Kలో నేను ఎక్స్పోర్ట్ చేసుకుంటాను వీడియోని. చూద్దాం ఎంత టైం పడుతుందో. అండ్ తమ్నైల్ అది ఎక్స్పోర్ట్ అయ్యి అప్లోడ్ అయ్యేలోపు తమ్నైల్ చేసేస్తాను. సో 9:36కి 9:37కి వీడియో అవ్వబోతుంది. ఇప్పుడు 9:40 అనుకుందాం, ఇంక 3 minutesలో వీడియో అవ్వబోతుంది. ఈ వీడియో ఎన్నింటికి పబ్లిష్ చేస్తానో చూద్దాము.